హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 4 స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి. అదే స్పూన్తో 4 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడాని, ఒక చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు మైదా పిండిని వేసుకొని ముందుగా పిండి బాగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గట్టిగా పిండిని కలుపుకోవాలి. దీనిని చపాతీ పిండిలాగా ఎక్కువసేపు ప్రెస్ చేస్తూ కలపకూడదు, ఇలా వేళ్లతో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్లో 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. ఒక 1/2 కప్ వాటర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మన గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం తిక్కుగా వస్తే సరిపోతుంది. దీనిలో ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి నానిపోయింది. దీన్ని తీసి ఒకసారి చేత్తో ఇలా లాగినట్లు చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న బాల్స్లా తీసుకొని రౌండ్గా చేస్తూ ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి. ఇలా 2 వైపుల నుంచి హోల్ చేసుకోవాలి. హోల్ కొద్దిగా పెద్దగా చేసుకోవాలి, లేదంటే ఇది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం తయారు చేసుకున్న బాదుషాల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ని మీడియం హీట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటే బాదుషాలు ఇలా పైకి పొంగవు. ఇప్పుడు చిన్నగా ఒక్కొక్కటి పైకి తేలిన తర్వాత 1 స్పూన్ తీసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా చిన్న స్పూన్ తీసుకొని లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి. వీటిని పక్కనకి తీసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బాదుషాల్ని షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ మరీ చల్లగా అయిపోకూడదు. బాదుషాలు కొద్దిగా వేడిగా ఉండాలి. షుగర్ సిరప్ కూడా కొంచెం వేడిగా ఉంటే బాదుషా షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటుంది. ఇలా అన్ని బాదుషాలను వేసి 2 వైపులా తిప్పి ఒక్కొక్క వైపు 10 నిమిషాల చొప్పున 20 నిమిషాలు షుగర్ సిరప్లో వదిలేస్తే బాదుషాలు షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బాదుషా రెడీ అయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.